బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా బులెటిన్ లో ముఖ్యాంశాలు చూద్దాం. ములుగు జిల్లా పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ములుగు జిల్లా కలెక్టరేట్ లో గ్రీవెన్స్ ను ప్రారంభించిన కలెక్టర్ దివాకర్ టీఎస్. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానన్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశామన్న ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ. ములుగు జిల్లా పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క, ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు మరియు అధికారులతో కలిసి ముల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని దైవ క్షేత్రాలను ఒకే పరంపరగా కలిపి సమగ్ర టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మౌలిక సదుపాయాలు మెరుగవుతాయని తెలిపారు. ఈరోజు ప్రాతకాలాన ములుగు నియోజకవర్గంలోని మల్లూరు గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయము స్వామివారు స్వయంభూ వెలిసిన స్వామివారు ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలే కాకుండా అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి ఈ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం కోసం రావటం జరిగింది. ఈ ములుగు ప్రాంతం గిరిజన ప్రాంతం ఆలయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుంది. కాబట్టి భక్తుల మనోభావాలను, ఏ మతానికి సంబంధించిన వారి భక్తులకి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంది. భవిష్యత్తులో కూడా అదే తరహాలో పనిచేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన కలెక్టర్ గ్రీవెన్స్ ను ములుగు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతి బాధితుడికి న్యాయం జరగాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి అర్హత మేరకు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అది బడ్జెట్ వచ్చినాక ఇస్తున్నాను. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి జిల్లా పంచాయతీ అధికారులతో జాయింట్ మీటింగ్ నిర్వహించాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు.
ఈ మేరకు జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ను పంచాయతీ యూనియన్ నాయకులు అజయ్ కుమార్, సిఐటియు రూరల్ కార్యదర్శి ఏటి రాజాలు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. జేసీ సానుకూలంగా స్పందించి త్వరలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు అజయ్ కుమార్ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గ్రీవెన్స్లో జేసీ గారికి, అపూర్వ భరత్ గారికి సిఐటిగా వినతిపత్రం ఇచ్చాం. సిఐటి రూరల్ కార్యదర్శి రాజా, గ్రామ పంచాయతీ యూనియన్ కార్యదర్శి అజయ్ కుమార్ ఈరోజు జేసీ గారిని కలిసాం. ఈ నెల 27వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల సమస్యల మీద జేసీ గారిని కలిసినప్పుడు జేసీ గారికి అందజేయడం జరిగింది. ఆ సమావేశం వేస్తాను త్వరలో అని చెప్పన్నారు. ఈ సందర్భంగా అధికారులని మరొకసారి కోరేది ఏంటంటే పంచాయతీ సమస్యలు పరిష్కరించాలి. జీతాలు లేక పెండింగ్ జీతాలు, ఈఎస్ఐ, అట్లాగే గ్రామ పంచాయతీల్లో ఉండేటువంటి గ్రామ కార్యదర్శుల్ని సిఐటి ప్రతినిధి వర్గాలతో కూడినటువంటి జాయింట్ మీటింగ్ కోరాం. వేస్తానన్నందుకు ధన్యవాదాలు. ఆ సమస్యలు వేసేదాని కోసం సిఐటిగా కూడా కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాం. నా పేరు అజయ్ కుమార్. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన 2 అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్ట్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ఆర్ వద్ద వాహన తనిఖీల్లో భాగంగా కియా కారులో తరలిస్తున్న 164 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్ మీదుగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు ఎల్బీనగర్ డీసీపీ అనురాధ వెల్లడించారు. ఎస్ఓటీ మల్కాజ్గిరి టీంకి వచ్చిన టిప్ ఆఫ్ మీద ఎస్ఓటీ కంటోన్మెంట్ జోన్ టీమ్ అండ్ అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ ఎస్హెచ్ఓ అండ్ పోలీస్ టీం కలిసి వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఓఆర్ఆర్ దగ్గర నల్గొండ ధర్మకాంట అనే ప్లేస్లో ఈ కియా కార్ ఒకటి సస్పీషియస్ గా కనిపిస్తే దాన్ని ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినప్పుడు డిక్కీ ఓపెన్ చేసి చూసినప్పుడు దాంట్లో 164.86 grams ఆఫ్ గాంజా దొరికింది. అండ్ 2 డ్రైవర్స్ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకునే అన్న ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గరికి రావడం జరిగింది. దీని మీద ఫర్దర్గా ఏముంది లింక్, ఆ చైన్ ఎవరు దీన్ని పంపిస్తున్నారు ఒడిశా నుంచి, ఇక్కడ ఎవరు రిసీవ్ చేసుకున్నారు అనేది వీళ్ళని మళ్ళీ ఫర్దర్గా కస్టడీకి తీసుకొని ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బరంపూర్ ఏమంటారు ఇప్పుడు బ్రహ్మపూర్ ఒరిస్సా స్టేట్. నవీన్ సబర్ అనేట మీద లక్షటిపేటలో దొంగ నోట్ల చలామణి కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో 500 దొంగ నోట్లు ఇచ్చి మోసం చేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టి 5,98,500 విలువైన దొంగ నోట్లు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణలో కృషి చేసిన పోలీసులను ఏసీబీ ప్రకాష్ అభినందించారు. కార్పొరేషన్ కి సంబంధించిన పెట్రోల్ బంకులో ఆ ఫిల్లర్స్కి ఒక కార్లో వచ్చిన వ్యక్తులు 3 నోట్లు 500 రూపాయలు, 1,500 రూపాయలు ఇచ్చి వాళ్ళు పెట్రోల్ పోసుకోవడం జరిగింది. పోసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పోసిన ఫిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఒక మమత అనే లేడీ, తర్వాత సత్యనారాయణ, వాళ్ళు పోయిన తర్వాత అకౌంట్ చూద్దామని అవి చూస్తూ ఉంటే వాళ్ళకు అనుమానం వచ్చింది. 3 నోట్లు కూడా ఒకటే నంబర్ మీద ఉన్నాయి. ఒకటే నంబర్ మీద ఉంటే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఓనర్కి ఇన్ఫర్మేషన్ చేస్తే ఓనరు ప్లస్ ఈ సత్యనారాయణ వీళ్ళు వచ్చి మాకు 27th రోజు అంటే నిన్న దరఖాస్తు ఇస్తే కొందరు అనుమానితులు తారసపడ్డారు ఒక కారులో. సో వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఇట్లా చెప్పిండ్రు: కానుగంటి క్రాంతి, ఇతని ఇటికాల, గడిగొప్పుల రవీందర్. చక్కగా వాళ్ళ పని పట్టుకోవడం జరిగింది. ఇది పెట్రోల్ బంకు. ఇంకా ఎక్కడైనా ఇట్లాంటి ఉన్నట్టయితే, అనుమానితంగా వచ్చేవరన్నా డబ్బులు ఇచ్చినట్టయితే దయచేసి మా పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు చేయడానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో వీళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి మేము కోర్టులో హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్న పేర్లు ఒకడు రాము. నారాయణపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీఎస్పీ నల్లపు లింగయ్య ఆధ్వర్యంలో స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో 4 రోజుల పాటు జరిగిన బాజా సే ఇండియా 2026 బగ్గీ పోటీలు ఆదివారం ముగిశాయి. ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ సిఎస్ మహేందర్ హాజరై పోటీలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ ఆదిత్య విసం, జాయింట్ సెక్రటరీ సాయి సుమంత్ పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ సంజయ్ దుబే మాట్లాడుతూ జాతీయ స్థాయి బాజా పోటీలను 3వసారి నిర్వహించడం గర్వకారణమన్నారు. So team, you can guess that all those teams who are coming for individual award, they have a chance to be. Thank you very much. I'd like to thank the entire volunteers who have been there from the last 5-6 days, both from Baha Alumni side as well as from the host institute as well. Among all our 4 institutes, because of you, we could execute this all smoothly. And with the end, I would also cano competition as well as for chemical engineers we conduct Chemica. Similarly for other formats of hackathon for CSE and so on. Because this type of out of classroom competitions that we do will definitely put lot of skills. అంకిత భావంతో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు ఎప్పుడూ విద్యార్థులు గ్రామస్తుల హృదయాల్లో నిలిచిపోతారని మాజీ మంత్రి కాకినాడ మాజీ ఎంపీ తోట వెంకట నరసింహం అన్నారు. పెదరాయవరం గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రత్యేక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నల్లమాటి కాంతరత్నం పదవి విరమణ సందర్భంగా నిర్వహించిన పౌర సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంతరత్నం దంపతులను ఘనంగా సత్కరించారు. సన్మాన గ్రహీతలు శామ్యూల్, కాంతరత్నంలు సభకు కృతజ్ఞతలు తెలిపారు. సహజంగా టీచర్స్ ఎక్కడెక్కడికో ట్రాన్స్ఫర్ ఉంటాయి, కానీ మేడం కాలం లేకుండా దాదాపు 8 సంవత్సరాలు పోయిగానే రాయవరం చేసి ఇక్కడే రిటైర్మెంట్ అవుతాము. వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ తల్లి గారు కానీ ఉపాధ్యాయులుగా పనిచేసి ఇక్కడే అవడం జరిగేది. ఇదే స్కూల్లో పనిచేస్తున్నాం. వారి కుటుంబానికి చాలా అవినాభావ సంబంధం ఉన్నటువంటి రాయవరం గ్రామం. మరి అక్కడే తను కూడా మరి మేడం గారు కూడా ఇక్కడ రిటైర్ అవ్వడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. మరి కార్యక్రమానికి మరి మేడం గారి యొక్క వివాహం జరిపించాడు. చక్కని కోడలు, కూతురు లాంటి కోడలు నాకు ఇచ్చాడు. అటువంటి కోడలు దొరకడం నా అదృష్టం, తర్వాత నా ప్రార్థన ఫలితం. ఎంతగానో నేను ప్రార్థన చేసుకుని నాకు కూతురులో లేదు నాయన, నువ్వు నాకు కోడలనే కూతురులే కోడలుగా చేయండి అని ప్రార్థించినప్పుడు నా ప్రార్థన అనిపించి కూతురులాంటి కోడలు ఇచ్చాడు. తర్వాత చివరి మరి మంగళూరులో 4 గ్రామాల్లో నేను పనిచేశాను. మొట్టమొదటిగా ముకుందవరం, తర్వాత చంద్రేడు, రంగంపేట, చిత్తశివరిగా. కాదండి, ఈ పరిసరాలు, ఈ చెట్లు, మా స్కూల్ వాతావరణం నాకు ఎంతో ఇష్టం. ఇలాంటి ఇష్టమైన ప్రాంతానికి నేను దూరం అయిపోతున్నామో అని బాధ కలుగుతుంది, కానీ నేను దగ్గరలోనే ఉంటాను కదా, ఎప్పుడు చూడాలనిపిస్తే అక్కడికి నేను వచ్చేస్తాను. స్కూల్కి వచ్చి నా చేతనైనంత నేను సహాయం చేస్తాను అని నా మనసుకి నేనే సర్ది తెచ్చుకుంటున్నాను. మరి నాకు ఎంతగానో మా స్కూల్ హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో నూతన డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సదానందం గౌడ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ వైద్యులు ఆందోళనకు దిగారు. డైరెక్టర్ ఛాంబర్ ముందు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎంఎన్జేలో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ వారి సీనియారిటీని పక్కన పెట్టి బయటి సంస్థకు చెందిన వ్యక్తిని నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియారిటీ సంస్థ సంప్రదాయాలను గౌరవించే విధంగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే పునఃపరిశీలించాలని వైద్యులు డిమాండ్ చేశారు. So please enter service to all the center to publication చేస్తా అవన్నీ ఉన్నాయి కదా. ఎనీ ప్రాబ్లం విచ్ వీ నో వెరీ వెల్. ఓకే డెఫినెట్లీ ఏంటంటే మీకు సేమ్ థింగ్ ఇన్ అగైన్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఆఫ్ దట్ సిస్టమ్. We do it for the best. Azimana. ఏంటంటే ఫుడ్ పెట్టేది కాబట్టి దాన్ని ఏదో మోసం చేసుకుని దాన్ని చీట్ చేసుకొని దాన్ని ఏదో చెరుకు తెప్పించుకోవడం అవసరం లేదు. దాన్ని చేయకూడదు. ఎక్కడైనా సిఏపీ అయితే మీరు క్లాస్ చెప్తున్నారు, అయితే వాళ్ళ క్లాస్ చెప్తున్నారు, లేకపోతే రఘునాథరావు సార్ క్లాస్ చెప్తున్నారు, మేము పరిగెత్తుకొచ్చి
కానీ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ లో డిఫరెన్స్ కాబట్టి దానికి ఒక్కతోనే ఇంకా మాట్లాడుతున్నానంటే ఎనీథింగ్ నాట్ పర్సనల్ అంటే సార్ ఫోన్ చేశారంటే ఎందుకు మాట్లాడుతుంది చెప్తాను కదా ఈ ప్రాబ్లం ఎస్టర్డే ఇమీడియట్లీ వైద్యులపై వరుస దాడులను నిరసిస్తూ హైదరాబాద్ కోర్టులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలోని 2 ఆసుపత్రులపై జరిగిన దాడులను ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిషన్, ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్ ఖండించారు. వైద్యులపై దాడులను తీవ్రమైన నేరాలుగా పరిగణించి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. We want justice. We want justice. 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 We want justice. 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 We want justice. Avanto. 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 సంగారెడ్డి జిల్లా తెలాపూర్ డివిజన్ నాగులపల్లి గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కురుమ సంఘం ఆధ్వర్యంలో ఉగ్గు కళాకారులు జరుపుకున్నారు. తెలాపూర్ మాజీ కౌన్సిలర్ యువ నాయకుడు 3500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు కొమరయ్య, పీసా శ్రీనివాస్, పెద్దాపురం ప్రబన్న, పెద్దాపురం పెద్ద అశోక్, పెద్దాపురం నరసింహ, చిరా మహేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జూబ్లీ శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచ్ మలేష్ గౌడ్, గొల్ల కురుమల కుల బాంధవులు పాల్గొన్నారు. ఊరిలో చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం. మళ్ళీ ఇందురంతా కలిసి చేసుకుంటూ జాతర మనల్ని సృష్టించండి. వీరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మొత్తం తెల్ల డివిజన్ లోపల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మల్లన్న బ్రహ్మరాంబిక స్వామి మా తల్లి ఆశీర్వాదాలు ఉంటాయని, ఎల్లవేళలా అందరికీ కూడా ఆరోగ్యం ఐశ్వర్యం ఉంటుందని తెలియజేస్తూ ఇక్కడ ఆహ్వానించి సగౌరవంగా పిలిచినందుకు మీ అందరికీ కూడా మరోసారి దినోత్సవానికి విచ్చేసినటువంటి మాజీ కౌన్సిలర్ కూర్ముంటి అన్న గారి మా యొక్క ధన్యవాదాలు. ఎన్నో రోజుల నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ గారు మార్కెట్ ఇందులోన ఈ బ్రహ్మరాంబ కలిపి పదాన్ని చేకూర్చి మేముకుంటున్నామంటే మా పెద్దలు మా అందరికీ అవకాశం ఇచ్చడం జరిగింది. ఆధ్వర్యంలో ఈ రోజు 2100 భోజనాలు ఏర్పాటు చేశాం. ఆరంభమైన దేవి అష్టాలతోటి తెల్లపూర్ క్వాలిటీ మైటల్స్ లేదు కాబట్టి ఆరోగ్యాలు అంటలు తోటి ఉండాలని ఆ భగవంతుడి మల్లన్న నమ్మకూరుతూ అన్నగారి ఆ బ్రహ్మరాంబ మల్లికార్జున కోరుతూ ధన్యవాదాలు. శేరిలింగంపల్లి డివిజన్ తారానగర్లోని తుల్జా భవానీ ఆలయం ఆవరణలో నిరాశ్రయ ఒంటరి దివ్యాంగుడికి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వంత ఖర్చులతో ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ వీల్చైర్ అందజేశారు. దివ్యాంగులు స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు కార్పొరేటర్ తెలిపారు. బషీరాబాద్ సంతోషంగా ఉన్నావా లేదా నువ్వు? కానీ నీ చేయి నీది కానీ యాడిపోయినా నువ్వు పట్టింది బంగారం కానీ ముట్టింది ముత్యం కానీ యాడిపోయినా నీ మాట గెలవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను ఐఎన్టీయూసీ RG1 ఆధ్వర్యంలో నిర్వహించారు. RG1 వైస్ ప్రెసిడెంట్ సదానందం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, తెలంగాణ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ స్థాయి నుండి ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన అరుదైన ప్రజానాయకుడు శ్రీపాదరావుని కొనియాడారు. రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమ పట్ల ఆయన కట్టుబాటు యువతకు ఆదర్శమన్నారు. శ్రీధర బాబు గారు ఉన్నటువంటి ఐటీ శాఖ దినదిన ప్రవర్తమానమై తెలంగాణ గర్వకారణమైపోయింది. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టుబడి పెట్టి పరిశ్రమలు అభివృద్ధి చేస్తున్నాయంటే దానికి ఆ శ్రీపాదరావు గారు తనటువంటి శ్రీధర బాబు గారి వల్ల జరుగుతుందని మీకు చెప్పక తప్పదు. అంతేకాదు
వారి ఇంకొక తనయుడు శ్రీనిబాబు గారు, అది అసెంబ్లీ ఎన్నికలు కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, లోక్సభ ఎన్నికలు కానీ, ఆయన హైదరాబాద్లో శ్రీధరరావు గారు బిజీ ఉంటే ఈయన ఎన్నికల్లో చూసుకునే ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కష్టాలు తీర్చడం కోసం గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్నారు. వారికి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి సత్కరించింది. రానున్న రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాయే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 32 జిల్లాల అభివృద్ధి కోసం కృషి చేయాలని, మీదత్వం పోగొట్టడం కృషి చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం కృషి చేయాలని వారి ఏదైతే శ్రీపాదరావు గారి జన్మదిన సందర్భంగా అందరూ ఒక ఓటు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. హైదరాబాద్ లోని లక్డీ కపూల్ వద్ద పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు డిపిఎస్సి అభ్యర్థులు ధర్నా చేపట్టారు. ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయ నియామకాల్లో డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ప్రత్యేక శిక్షణ పొందిన వారిని అర్హులుగా గుర్తించాలని కోరుతున్నారు. నమస్కారం. ఈరోజు మేము ఎంతమంది చేస్తున్నామంటే గత 6 సంవత్సరాల నుంచి మేము డిపిఎస్సి కోర్సు పూర్తి చేసినాము. ఇప్పటికీ కూడా డిపిఎస్సి కోర్సు ప్రభుత్వం ఎస్సీఆర్టీ ద్వారా నడుస్తూ ఉంది ప్రభుత్వంలో. కానీ ప్రీ ప్రైమరీ పోస్టులకు ఈసీడీ గైడ్లైన్స్ ప్రకారము డిపిఎస్సి చేసిన అభ్యర్థులు అంటే పిల్లలకు, చిన్న పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యకు ఒక టీచర్ కంపల్సరీగా ఉండాలని మాకు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ కోర్సులో మేము కష్టపడి మేము ర్యాంకు తెచ్చుకొని ఇప్పుడు చదువుతున్నాము. ఇటువంటి పోస్టులను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ టీచర్లకు 6 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు పోస్టులు ఇవ్వడం అనేది మాకు చాలా ఆందోళనకు గురి చేస్తున్నది. ఎందుకంటే మేము 2 years కష్టపడి ఈ కోర్సు చేస్తున్నాం కాబట్టి ఆ పోస్టులు మాకే ఉండాలి, రెగ్యులర్ పోస్టులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్. మెంబర్స్ ఉన్నాం మేము. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకంటే ముందు 8 years నుండి అన్న వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అసలు మమ్మల్ని డిపిఎస్సి అని కోర్సు ఉన్నదని కూడా ఎవరు గుర్తించడం లేదు. 2 సంవత్సరాల కోర్సు ఇది. ఎప్పుడు ఇది ప్రవేశపెట్టింది? 2018లో సార్. బీజేపీ పిలుపు మేరకు రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షుడు మట్టా నాగబాబు ఆధ్వర్యంలో 3-man కమిటీ కన్వీనర్ పోతురాజు శ్రీనివాసరాజు సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రాజమండ్రి రూరల్ 2వ మండల ఇన్ఛార్జి స్వామి సూర్యకిరణ్ పాల్గొని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణ తరగతుల అవసరాన్ని వివరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం తోటంపేడు మండలంలోని పెద్ద కన్నలి పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలందించి అనంతరం మండల విద్యాశాఖ అధికారి 2గా పనిచేసిన దోర్నాదుల భాస్కర్ పదవి విరమణ చేశారు. అదే పాఠశాలలో 1998-99 సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు వారిని శాలువతో సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. గండి పెద్దపేటకు చెందిన 3 దళిత యువకులపై దాడి ఘటనలో కొత్తపేట పోలీసులు వారిని 2 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి గాయాలతో ఉన్నప్పటికీ ఆసుపత్రికి తరలించలేదని పోలీసులపై చర్యలు తీసుకోవాలని బొంతు రమణ డిమాండ్ చేశారు. ఈ విషయంపై వినతి పత్రం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవడానికి వచ్చిన వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణను అమలాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బొంతు రమణ మీడియాకు తెలిపారు. గంటి పెదపూడికి చెందినటువంటి 3 దళిత యువకుల్ని జనవరి 2వ తారీఖున ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు విచక్షణ రహితంగా కత్తులు రాడ్లతో దాడి చేయడం జరిగింది. పరస్పరం ఇద్దరికి కూడా గాయాలు అవడం జరిగింది. అలాగే దళిత యువకులు ఎవరైతే ఉన్నారో గాయాలతో ఉన్నటువంటి దళిత యువకుల్ని అక్రమంగా పోలీస్ స్టేషన్ లో 2 రోజులు నిర్బంధించి
వాళ్ళని కస్టోడియల్ టార్చర్ చేశారు. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా దళిత యువకుల్ని ఆలమూరు, కొత్తపేట 2 స్టేషన్లు కూడా మార్చి విచక్షణారహితంగా రాత్రి తెల్లవారులు కూడా వాళ్ళని పోలీసులు చిత్రహింసలు పెట్టారు. కనీసం దెబ్బలతో ఉన్నటువంటి దళిత యువకుల్ని హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా పోలీసులు వ్యవహరించారు. వీటన్నిటి విషయాల మీద కూడా నిన్న రాష్ట్ర గవర్నర్ హింస ఒక దుర్మార్గం దౌర్జన్యాలు ఈరోజు గంటి విషయంలో చేశారో మరి ఈ విషయంలో మేము గవర్నర్ గారిని కలవడాన్ని వీళ్ళ పోలీసులు మమ్మల్ని ఆఫ్ చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే రాష్ట్ర గవర్నర్ గారిని కూడా మేము ఫ్యాక్స్ ద్వారా మెయిల్ ద్వారా కూడా మా రిప్రజెంటేషన్ కూడా గవర్నర్ గారికి మేము పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. దళితులకి న్యాయం జరిగే పరిస్థితి ఈ జిల్లాలో కనపట్లేదు. కాబట్టి మేము దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమాన్ని నిర్మిస్తాం. దళిత యువకులకి న్యాయం జరిగే వరకు కూడా, అలాగే కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి పోలీసు అధికారులను ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. న్యాయస్థానం ముందు వాళ్ళందరినీ కూడా దోషులుగా నిలబెట్టే వరకు కూడా మేము ఆ దళిత యువకులకి అండగా ఉంటామని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగు జిల్లా పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ములుగు జిల్లా కలెక్టరేట్ లో గ్రీవెన్స్ ను ప్రారంభించిన కలెక్టర్ దివాకర్ టిఎస్. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానన్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. గంజాయి తరలిస్తున్న 2 అరెస్ట్ చేశామన్న ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ. PCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.